దేవుడు అన్నింటినీ చాలా మంచిగా సృష్టించినట్లయితే, మన జీవితాలు ఎందుకు విరిగిపోయినట్లుగా అనిపిస్తున్నాయి? మీ మనసులో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చిందా? దేవుడు నిజంగా మంచివాడైతే, ఈ ప్రపంచంలో ఇంత బాధ, కన్నీళ్ళు, అన్యాయం ఎందుకు ఉన్నాయి? ఇది ఈరోజు మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా మనుషులు అడుగుతున్న ప్రశ్న. ఒక్కసారి ఊహించండి, ఒక తల్లి తన కొత్తగా పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకొని చూస్తుంది. ఆ బిడ్డ ఎంత అమాయకంగా, అందంగా, పరిపూర్ణంగా కనిపిస్తుంది. కానీ ఆ తల్లికి ఒక విషయం తెలుసు, ఈ చిన్నారి కూడా ఒకరోజు బాధను, అనారోగ్యాన్ని, నిరాశను, కన్నీళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని. ఒక యువకుడు అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తాడు. ప్రకృతి అందం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. కానీ అదే సమయంలో అతని హృదయం ఖాళీగా అనిపిస్తుంది. ఒక జంట తమ వివాహ జీవితంలో ఎన్నో సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనందంగా జరుపుకుంటారు. కానీ వారిద్దరూ ఒకరినొకరు బాధ పెట్టుకున్న సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటారు. ఒక విద్యార్థి జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాడు. కానీ భయం, ఆందోళన, నిరాశ అతని వెంటాడుతుంటాయి. ఒక ధనవంతుడు ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు సంపాదించినా కూడా అతని హృదయంలో మాత్రం ఏదో తెలియని వెళ్తూ ఉంటుంది. అయితే ప్రశ్న ఇదే, దేవుడు అన్నింటినీ మంచిగా సృష్టిస్తే మన జీవితాలు ఎందుకు ఇలా విరిగిపోయినట్లుగా అనిపిస్తున్నాయి? దేవుని అసలు ప్రణాళిక ఏమిటి? ఆదికాండం 1:31లో మనం చూస్తే, దేవుడు సృష్టించిన ప్రతి దాన్ని చూసి ఇలా అన్నాడు, అది చాలా మంచిదై ఉండెను. ఇక్కడ చాలా మంచిది అంటే కేవలం బాగుంది అని అర్థం కాదు. హిబ్రూ భాషలో దీన్ని ఏమంటారంటే టోమ్ యోద్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే పరిపూర్ణమైనది, అందమైనది, లోపం లేనిది, దేవుడు ఉద్దేశించిన విధంగానే ఉన్నది అని. ఆ సమయంలో అసలేం కూడా లేవు. మరణం లేదు, వ్యాధులు లేవు, భయం లేదు, యుద్ధాలు లేవు, ద్వేషం లేదు, మోసం లేదు, పెరిగిపోయిన కుటుంబాలు లేవు. మనిషి దేవునితో సంపూర్ణ సహవాసంలో జీవించాడు. ఒకసారి ఊహించుకోండి, ఎవ్వరూ అబద్ధం చెప్పని ప్రపంచం, ఎవ్వరూ మోసం చేయని ప్రపంచం, ఎవ్వరూ ఎవరిని బాధ పెట్టని ప్రపంచం, ఎవ్వరూ చనిపోని ప్రపంచం. అదే దేవుడు మొదట సృష్టించిన ప్రపంచం. మరి తర్వాత ఏమైంది? దేవుడు ప్రపంచాన్ని పరిపూర్ణంగా సృష్టించినట్లయితే ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఆదికాండము 1-2 అధ్యాయాలు దేవుని పరిపూర్ణ సృష్టిని మనకు చూపిస్తాయి. ఆ తర్వాత ఆదికాండము 3వ అధ్యాయంలో మనిషి దేవుని మాటకు అవిధేయత చూపి పాపంలో పడిపోయాడు. అక్కడ నుండే పాపం ప్రపంచంలోకి ప్రవేశించింది. పాపంతో పాటు మరణం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, భయం వచ్చింది. దేవునితో మనిషి సంబంధం విరిగిపోయింది. మన ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ప్రతిరోజు మనం వింటున్న ఈ వార్తలు ఏమిటి? ఎన్నో యుద్ధాలు, భూకంపాలు, క్యాన్సర్ రోగాలు, ప్రమాదాలు, విడాకులు, ఆత్మహత్యలు, మత్తు వ్యసనాలు, ఒంటరితనం. ఇవి దేవుడు చెడ్డ ప్రపంచాన్ని సృష్టించాడని కాదు. బైబిల్ ప్రకారం ఇవన్నీ పాపం వల్ల పాడైన ప్రపంచం యొక్క ఫలితాలు. మనలో ఎందుకు ఏదో తప్పుగా ఉంది అనే భావన కలుగుతుంది. ఒక చిన్న పిల్లాడిని అన్యాయంగా మనం కొట్టినప్పుడు మన హృదయం మనకు చెప్తుంది వెంటనే ఇది తప్పు అని. ఎవరైనా మనకు అబద్ధం చెప్పినప్పుడు మనకు బాధ కలుగుతుంది. మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు మన హృదయం చెప్తుంది ఇలా జరగకూడదు, ఇది కరెక్ట్ కాదు అని. ఎందుకంటే దేవుడు మనలను మంచి ప్రపంచం కోసం సృష్టించాడు.
మన హృదయంలో ఇంకా ఆ పరిపూర్ణ ప్రపంచం కోసం తపన పడుతుంది. ఒక ఉదాహరణ చూసుకుందాం. కొత్తగా మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు, కంపెనీ నుండి అది వచ్చినప్పుడు అది చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ అది ఎక్కడైనా పడిపోయినప్పుడు, లేదా నీళ్ళల్లో పడిపోయినప్పుడు, లేదా ఏదైనా వైరస్ వచ్చినప్పుడు అది సరిగ్గా పనిచేయదు. అంటే కంపెనీ దాన్ని అలా పాడుగా తయారు చేసిందా? కాదు. తర్వాత అది చెప్తుంది ఏంటంటే, దేవుడు మనిషిని పరిపూర్ణంగా సృష్టించాడు. కానీ పాపం మనిషిని మరియు ప్రపంచాన్ని చాలా దెబ్బతీసింది. మరొక ఉదాహరణ తీసుకుందాం. ఒక గొప్ప చిత్రకారుడు అద్భుతమైన చిత్రాన్ని గీశాడని ఊహించుకుందాం. ఎవరో వచ్చి దానిపై నల్ల రంగు పూశారు. చిత్రం పాడైపోయింది. కానీ అసలు కళాఖండం, అసలు చిత్రం, దాని విలువ అస్సలు తగ్గలేదు. అలాగే దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషి పాపం వల్ల దెబ్బతిన్నాడు. అయినా దేవుడు మనల్ని ప్రేమించడం ఆపలేదు. బైబిల్ మనకు ఇచ్చే ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, అది ఒక పరిపూర్ణమైన తోటతో, ఏదైనా తోటతో ప్రారంభమవుతుంది. మరియు ఒక కొత్త ఆకాశం, కొత్త భూమితో ముగుస్తుంది. ప్రకటన గ్రంథం 21:22 ప్రకారం. అక్కడ మరణం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, బాధ ఉండదు, శాపం ఉండదు. దేవుడు తన ప్రజలతో నిత్యం నివసిస్తాడు. అంటే బైబిల్ మొత్తం ఒకే కథని చెప్తుంది. దేవుడు పరిపూర్ణ ప్రపంచాన్ని సృష్టించాడు. మనిషి పాపాన్ని ఎంచుకున్నాడు. పాపం ప్రపంచాన్ని విరిగిపోయేలా చేసింది. దేవుడు మనలను రక్షించడానికి యేసుక్రీస్తును పంపించాడు. ఒకరోజు దేవుడు అన్నింటినీ మళ్ళీ కొత్తగా చేస్తాడు. దీంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ బాధలు, మన కళ్ళల్లో కనిపించే కన్నీళ్ళు, మన హృదయంలో ఉండే ఖాళీ, ఇవి దేవుడు మనల్ని మర్చిపోయాడని కాదు. ఈ ప్రపంచం దేవుడు మొదట సృష్టించిన విధంగా ఇప్పుడు లేదని గుర్తు చేసే సూచనలు. అందుకే ఆదికాండం 1-2 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. అవి మనం ఎక్కడి నుండి వచ్చామో మాత్రమే కాదు, ఎందుకు మన హృదయం మంచి ప్రపంచం కోసం తపిస్తుందో కూడా మనకు తెలియజేస్తుంది.